107వ కీర్తన 1-8 వచనాలు చదువుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పొరమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను. నా పేరు గంధం దేవదానం. నేను వినయ్ గారితో దాదాపు ఒక 4-5 సంవత్సరాల కిందట వచ్చాను. తర్వాత మీ మధ్యలో రావడము ఇదే. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో చివరి దినాలలో మనం ఉన్నాం. మరో నూతన సంవత్సరము మన ఎదుట ఉన్నది. మనమెంతగానో ప్రభును స్తుతించాలి. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు కనపడతాడు. 103వ కీర్తన 1వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధను తించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన జీవితాలలో మనము 3 కరోనాలను జయించాం. ఎన్ని జయించాము? 3 కరోనాల చరిత్ర చూస్తే మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు, సంపన్నులు ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. కనుక యేసు ప్రభువా, ఈ సంవత్సరం యొక్క చివరి దినాలు నడిపించావు, నీకు స్తోత్రములు. మరో నూతన సంవత్సరం ఎదుట ఉన్నది. అయ్యా, మీ కృపను దయచేయండి. నూతన సంవత్సరములో నూతన కార్యాలు నైనా, నూతన సంవత్సరములో నూతన స్థలాలలో నైనా, నూతన సంవత్సరములో నూతన అద్భుతాలు అయ్యా, నూతన సంవత్సరములో అద్భుతమైన కార్యాలు జరిగించు అని ప్రార్థన చేయాలి. ఈ 107వ కీర్తనలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే పదము అనేక మార్లు మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును.
యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఒకటవ మాట, ఆయన మనలను విమోచించాడు. ఆయన మనలను విమోచించాడు. అక్కడే ఉంది కదా 2వ వచనములో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కారణం ఏమంటే, యేసు ప్రభును అంగీకరించక మునుపు మనము పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాము. బైబిల్ సెలవిస్తుంది కదా, పాపములకు వచ్చు జీతము మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మానవుడు అనుకుంటున్నాడు చనిపోయినాక తక్కిడు బిక్కుడు అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? దేహముతో జరిగించిన క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మనలో ప్రతివాడును దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. రోమాపత్రికలో మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు తన పాపముల నుండి, తన దోషముల నుండి, తన అపరాధముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక మానవుడు కేక వేస్తున్నాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి ఆయన సర్వలోక ప్రజలకు ఆయన మేలు చేశాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన రక్తము వలన ఆయన మనలను విమోచించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమునగు అమూల్యమైన గొర్రెపిల్ల రక్తముతో మీరు విమోచింపబడితిరి. ఆయన విమోచించాడు మనలను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము చదవండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్య రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరెరుగరా. విమోచించిన వారు, విడిపించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు,
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన మనలను విడిపించాడు లోకము నుండి, సాతాను నుండి, దురాత్మల సమూహము నుండి. తన ప్రాణము పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో నీవు నీ రక్తమిచ్చి ఆయా ప్రజలను కొని అనే మాట మనం చూస్తాం. ఆయన మనలను విమోచించాడు. యేసుక్రీస్తును అంగీకరించక మునుపు మనం శాపగ్రస్తులము. ఆయన శిలువలో మన కొరకు శాపగ్రాహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఆయన క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? యెహోవా చేత విమోచింపబడిన వారు. మొదటి మాట. రెండవ మాట, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంట? పోగు చేసిన వారు. 107వ కీర్తనలోనే 3వ వచనములో నానా దేశముల నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ ఉత్పత్తి కాకమునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పోగు చేసుకున్నాడు. తోటలో పువ్వులన్నీ తీసుకొని వస్తాం. వాటిని మళ్ళీ ఏం చేస్తాము? ఒక దండగా కూర్చుతాం. ఆ కూర్చున్నప్పుడు దండ ఎవరు ఎంత చక్కగా చేశారు చూశారు? ఆయన మనల్ని కూర్చుకున్నాడు. ఆయన మనల్ని సమకూర్చుకున్నాడు. అందుకని ఆది సంఘము వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఆయన మనల్ని కూర్చుకున్నాడు, పోగు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. మూడవ మాట, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన మనలను విడిపించాడు. 107వ కీర్తనలోని 6వ వచనం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో వారిని విడిపించెను. విడిపించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన వారిని విడిపించాడు. ఎక్కడి నుండి? కష్టకాలములో నుండి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? 7 అగ్నిగుండానికి కూడా వాడు భయపడలేదు. 7 అగ్నిగుండము కూడా వారి విశ్వాసాన్ని కదలని లేదు. వారు ఏమన్నారు? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన పాస్ అయితే ప్రార్థన మన ఇళ్ళల్లో, ఫెయిల్ అయితే ఏందయ్య గారు మా అబ్బాయి అసలే ఫెయిల్ అయ్యి మేము బాధపడుతుంటే మీరు శృతి కూడికి అంటారు. కానీ యోబు అలా కాదు కదా.
యెహోవా ఇచ్చెను, యెహోవాయే. కనుక విశ్వాసి జీవితంలో ప్రతి విషయములో ప్రభుని స్తుతించుట మానకూడదు. నెబుకద్నెజర్ ఏమన్నాడు? నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడ అన్న నోటితో వారి విశ్వాసము ద్వారా అదే నోటితో ఏమన్నాడంటే వీరి దేవుడే పూజార్హుడు. ఏమన్నాడు? వీరి దేవుడే పూజార్హుడు. కారణమేమి? వారి యొక్క విశ్వాసము ఏడింతల అగ్నిగుండం కూడా ఏమి చేయలేకపోయింది. కారణమేమి? అడుగుతున్నారు రాజుగారు, అరే మనం ఎంతమంది చేసామురా? రాజుగారు ఆధార్ కార్డు ప్రకారము శద్రకు, మేషకు, అదేంద్రా 4వ వ్యక్తి కనపడుతున్నాడు. 4వ వ్యక్తి దేవదూత పోలి ఉన్నాడు. ఏడింతల అగ్నిగుండములో రక్షకుడు వారితో కూడా ఉన్నాడు. వారి వెంట్రుకలు కాలలేదంట, వారి వస్త్రాలు కాలిపోలేదంట, వారి చర్మానికి పొగవాసన కూడా తగలలేదంట. వెంట్రుకలు అభిషాలో విషయంలో అందానికి సూచన, వెంట్రుకలు సంసోను విషయంలో బలానికి సూచన, వెంట్రుకలు స్త్రీ వెంట్రుకలు పెంచుకొనుట వలన ఆమెకు ఘనత. కనుక షద్రక్, మేషక్, అబేద్గోల జీవితములో వారి బలము కానీ, వారి అందము కానీ, వారి ఘనము కానీ ఏడింతల అగ్నిగుండము ఏమీ చేయలేకపోయింది. కారణమేమి? మా దేవుడు రక్షించువాడు, మా దేవుడు రక్షించువాడు. కనుక విడిపించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు దావీదు ఏమన్నాడు దావీదు? ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అన్నాడండి. యుద్ధం యెహోవాదే, యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నాను. ఇశ్రాయేల్ దేశానికి గొప్ప రక్షణ కలుగజేశాడు దావీదు. ఆయన రక్షించు దేవుడు. నీ శ్రమలో నుండి, నీ బాధలో నుండి, నీ ప్రతి సమస్య నుండి అద్భుతమైన విజయం ఇచ్చే దేవుడు. నాలుగవ మాట నడిపించు దేవుడు. 107వ కీర్తన 7వ వచనం. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని. ఈ సంవత్సరం యొక్క చివరి దినాలకు వచ్చాం. మరో నూతన సంవత్సరం అనేది ఉన్నది. మన కుటుంబాలను ఏ విధంగా నడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల. శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, దూషణకరమైన మాటలు సంభవించిన దినాలలో ఆయన అద్భుతముగా ఎలాగూ నడిపించాడో, కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాడో అది జ్ఞాపకం చేసుకుని ప్రభును స్తుతించాల. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించెను. ఆయన నడిపించు దేవుడు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సమృద్ధి కలిగిన చోటికి నడిపిస్తాడంట. 66వ కీర్తన 10వ వచనం. 66వ కీర్తన 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలునుగా చేసి ఉన్నావు. మమ్మను ఉంచి ఉన్నావు. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. ఆయనను
ఇప్పుడు సమృద్ధి కలిగిన చోటికి మమ్మను రక్షించి ఉన్నావు. ఎక్కడికి నడిపిస్తాడంట? సమృద్ధి కలిగిన చోటికి నడిపిస్తాడు. మెఫీబోషెతుని ఎక్కడికి నడిపించాడు దావీదు? తన బల్ల యుద్ధకు నడిపించాడు. తన బల్ల యుద్ధకు. కారణమేమి? దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్. దావీదు హృదయం యోనాతాను హృదయముతో కలిసిపోయింది. యోనాతాను రాజకుమారుడు, దావీదు గొర్రెల కాపరి. కానీ యోనాతాను ఏమన్నాడంటే, నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. కానీ యోనాతాను చివరిలో వాళ్ళ నాన్న దిక్కు వెళ్ళిపోయాడు. దేవుని బట్టి దావీదును ఎన్నో విధాలుగా ధైర్యపరిచాడు. ఇప్పుడు దావీదు రాజు అయినప్పుడు యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులకు నేను మేలు చేయాలి. అయ్యా ఒకడున్నాడు అయ్యా, కాళ్ళు లేనివాడు, అని పేరు మెఫీబోషెత్ అయ్యా, మనం పిలుచుకురండి అంటున్నాడు. సదాకాలము నా బల్ల యొద్ద నువ్వు ఉండు అన్నప్పుడు మెఫీబోషెత్ ఏమంటాడంటే, చచ్చిన కుక్క వంటి నా మీద ఇంత దయ చూపుటకు నేను ఎంతటి వాడు. మనం కూడా ప్రభు బలిలో పాలు పొందేటప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయనను స్తుతించాలి. ఈ లోకంలో మనం వెళుతున్నప్పుడు మనకు ముందుగా నడిచే దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి బాబా గొర్రెల కాపరి ముందుంటాడా వెనకుంటాడా? ఒకడు ముందుంటాడు, ఒకడు వెనకుంటాడు. పశువుల కాపరి అయితే వెనకుంటాడా ముందుంటాడా? వెనకొండి కర్రతో ఏ అంటుంటాడు. కానీ గొర్రెల కాపరి అయితే హాయ్ దా దా అని ఏం చేస్తాడు? దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకొకడేమో మధ్యలో వాడు వాహనం వచ్చింది పక్కకు పండి అని తరుముతుంటాడు. నీ జీవితములో దేవుడు ముందుగా ఉంటే చాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో ఆయన ముందు ఉండాలి. ఇశ్రాయేలుల యాత్రలో ఆయన పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా ఉండి నడిచాడు గనుకనే వారికి ఏమీ తక్కువ కాలేదంట. వారికి ఏమీ తక్కువ. దేవుడు నడిపించాలి అంటే నీ కుటుంబములో ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలో బైబిల్ చదవాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినాక భార్య భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు మాటలు లేవు. ఏం లేవు? ఉన్నాయి మాటలు. ఫోన్ లేనప్పుడు చూడు ఎన్ని మాటలు మాట్లాడేటోళ్ళు. మధ్యరాత్రి అయినా ఒరే తెల్లారి లేకలు పండుకొని రానేవాళ్ళు. ఇప్పుడు అనేవాళ్ళు కూడా లేరు. 2 అయితేనా కూడా పిల్లలు పండుకోవడంలే. కారణమేమి? మొబైల్ వెళ్తూ ఉంది. బైబిల్ ఏలల్లా నీ కుటుంబంలో ఏలాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. పిల్లలకు దేవుని వాక్యాలు కంఠస్థం నేర్పించాలి. ఎక్కడ నేర్పుతున్నాం మనము? మానేసినాం. మన చూపంతా పక్కింటోని మీద వెళ్తుంది. ఆడు కూడా వెళ్తున్నాడు. అవసరమయ్యేవి మనకు? అవసరమా మనకు? మన కుటుంబాలను కాపాడుకోవాలి.
మన కుటుంబాలు కాపాడుకోవాలంటే ప్రార్థన, వాక్య ధ్యానం. సాతానుకు దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు. యోబు ఇంటిని కదిలించు అన్నాడు. సాతానుడు ఏమన్నాడు? ఏమన్నాడు సాతానుడు దేవునితో? నేనే వెళ్తాను, ఆ ఇంటి చుట్టూ నువ్వు కారణమేమి? యోబు సంపన్నుడే కానీ తన మనస్సు మాత్రము ఎవరి మీద? దేవుని మీద. ఇంకొక మాట, సంతానం మీద. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని తీర్పునకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతనం విసర్జించిన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరచుచు వచ్చెను. యోబు నిత్యము అలాగో నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నమ్మని నీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తితే వారు కూడా రక్షణ పొందుతారు. మనం ప్రార్థించేది మానేసినాం, బైబిల్ చదివేది మానేసినాం, మందిరానికి వచ్చేది కూడా మానేసినాం. ఊరికి ఆదివారం క్రైస్తవులు అయిపోతున్నాం. ఆదివారం కూడా పట్టుమని 2 గంటలు కూర్చోవడానికి ఒళ్ళో సహకరించడంలే. ఎందుకు? కుటుంబంలో దేవుని సన్నిధిలో కూర్చుంటే కదా నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట. చెప్పడం బాగానే ఉంది, అనుభవం ఏది? దేవుని సన్నిధిలో మన పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ తాటాకుల గుడిసెల్లో ఉన్నప్పుడు పెద్దలు అన్నం వండుతానే అరే ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు. అనేవాళ్ళ కాదా మీరు? అనేవాళ్ళ కాదా? ముసలోళ్ళు, అమ్మా వృద్ధులు చెప్పండి అమ్మా అనేవాళ్ళ కాదా? తాటాకుల ఇల్లు ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆత్మీయత లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రేమ లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీ పక్క ఆమెకు వందనాలు కూడా చెప్పవు. నేనెందుకు చెప్తా? నేను సీనియర్ విశ్వాసిని, అది చెప్తే నేను చెప్తాను. నేను చెప్పలేదు కాదు, షేకాన్ని కూడా ఇవ్వను నేను. సరే, కఠినం చేసుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. మాట్లాడితే పనులు ఆడ రాలిపోతాయి అన్నట్టుగా పోతున్నాం మనం. మాట్లాడితే పనులు ఎక్కడ ఊడిపడతాయో అన్నట్టుగా. బాగున్నా నువ్వు? అక్కయ్య బాగున్నా? నిన్న బుధవారం రాలేదే, నిన్న శనివారం రాలేదే. అట్లా ఎట్లా అక్కయ్య? దేవుని సన్నిధి ముఖ్యం కదా. యేసుప్రభు వారు అన్నారు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారు వారి మధ్య నేను. కనుక రండి అక్కయ్య, మనం ప్రార్థన చేసుకుందాం. ఏమమ్మా, సంఘము చిన్నగా అయిపోతుంది, విశ్వాసులంతా పక్కకు పోతున్నది అనేదానికంటే ఒకప్పుడు వచ్చి ఆగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు రావడం లేదు. ఇది ఒక గిద్యోను వాళ్ళదే కాదు సేవ, రక్షింపబడిన మనందరిది. అర్థమైందా? మనందరిది. అమ్మాయి నువ్వే లే. క్రిస్మస్ బట్టలు తెచ్చుకున్నావు కదా? తెచ్చుకున్నావా లేదా? తెచ్చుకున్నావు కదా. ఒకదానివి వెళ్ళావా, ఇంకొకరిని తీసుకుని వెళ్ళావా? ఖచ్చితంగా చెప్పు. బట్టలు కొనడానికి ఒకదానివి వెళ్ళావా, ఇంకొకరిని తోడు తీసుకుని వెళ్ళావా? తీసుకుని వెళ్ళావు కదా. మంచి అమ్మాయి, కూర్చో. అమ్మాయి రామ్మ, ఏమి చీర కొనాలక్క? డబ్బు నీదే, సెలెక్షన్ మాత్రము. అక్క 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 నువ్వు నల్లగా ఉండవు, ఇది సరిపోదక్క, ఇదైతే బాగుంటుంది అక్క.
వస్తువులు తెచ్చుకోవాలంటే జత తీసుకుని పోతామే, జతలు జతలుగా. మరి మందిరానికి ఏం అయ్యగారు ఏం పట్టించుకోవడం లేదు. గిద్దేని అయ్యగారు ఏం మనకి నేను కూడా అంతే, రావడమా, కూర్చోవడమా, ఆమె అనడమా, వాళ్ళకి లేని భక్తి మనకెందుకు? అలా కాదు. ఎందుకు రాలేదు? ఎప్పుడైతే మన మందిరానికి నడిపిస్తామో దేవుడు ఆశీర్వదిస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది మనుషులకు కాదు, దేవునికి. ఎవరికి చేస్తున్నాం ఇది? దేవునికి చేయి. మందసం ఓబేదేదెం ఇంటిలో ఉండగా అతనిని, అతని ఇంటి వారిని, అతను కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాను. ఎన్ని నెలలు ఉంది? 3 సంవత్సరాలు ఉందా? 3 ఏళ్ళు ఉందా? 30 రోజులు ఉందా? ఎన్ని దినాలు ఉంది మందసము? 6 నెలలు ఉందా? 6 నెలలు. 3 నెలలు అమ్మ. ఎన్ని నెలలు? 3 నెలలు ఉందంట అంతే. దేవుని మందసం పెట్టుకోవడానికి ఆనాడు ప్రజలు భయపడుతున్నారు. కానీ ఈయన అన్నాడు, ఏమండి, దేవుని యొక్క విలువ మాకు బాగా తెలుసండి, మా ఇంట్లో ఉంచండి అంతే. దేవుని మందసము అతని ఇంటిలో ఉండుట వలన అతనిని, అతని ఇంటి వారిని, అతను కలిగిన సమస్తమును యెహోవా. కనుక మందిర సేవలో కూడా పాటలు పాడే విషయంలోనూ, ఇతరులు నడిపించే విషయంలోనూ, పరిచర్య చేసే విషయంలోనూ ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా చేస్తామో దేవుడు ఆశీర్వదిస్తాడు. హన్న 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయం అంటిపెట్టుకొని ఉంది. ప్రార్థన ఉపవాసములతో సమయం గడిపింది. ఇప్పుడు ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూసే వారితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉంది. హన్నాకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, బాలుడైన యేసు ప్రభును చూసే భాగ్యం ఇచ్చాడు. కనుక దేవా, ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఒకప్పుడు అందరూ మేలు పొందారయ్యా. మేలు పొందినాక ఇతర మందిరాలకు వెళ్తున్నారయ్యా. అలా వెళ్ళకూడదమ్మా, అది పద్ధతి కాదు. దేవుని సన్నిధికి రావాలి అని నడిపించటం వలన దేవుడు దీవిస్తాడు మనల్ని. ఇది ప్రభు సేవ, మనుషుల సేవ కాదు. రక్షింపబడిన ప్రతి వారి బాధ్యత. కనుక నడిపించబడిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు. మరో నూతన సంవత్సరం ఉంది అయ్యా. భవిష్యత్తులో మా కుటుంబ విషయంలో అద్భుతమైన సహాయం దయచి మీరు మాకు నాయకుడుగా ఉండి ఈ కుటుంబాన్ని నడిపించు అని ప్రార్థన చేస్తే ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. మరొక మాట, 5వ మాట ఏంటంటే, తృప్తిపరచబడిన వారు ఆ మాట అంటారంట. 107వ కీర్తన 9వ వచనము. ఎలాగనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏమంట? ఆయన తృప్తిపరచు దేవుడు. ఆ మాటను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. కరువు కాలములో 3 ఏళ్ళు 6 నెలలు దేశమంతటా క్షామముతో ఉంటే ఏలియాను ఏం తీసుకొచ్చాయమ్మా? ఏలియాకు గద్దలు తెచ్చాయా, పావురాలు తెచ్చాయా? ఖచ్చితంగా చెప్పాలను. గద్దలా, పావురాలా? కాకోలములు తెచ్చాయి. తప్పట్లు పట్టాయా? వినయ్, బైబిల్లో ఎంత బాగా చెప్తున్నారా పిల్లల్లో. గద్దలు తేలే, కాకులు తెచ్చాయి. ఊర కాకులు. ఏ కాకులు? యాడ వాళ్ళనా కూడా, కాకులు యాడ వాళ్ళనా కూడా ఏమంటారు? షో చెయ్యి. పాడుకాకి ఎప్పుడు మా ఇంటికాడే ఉంటుంది.
లోబిని ఏమంటారు, దేవదానం గారు వీడు అన్నం చేత్తో కాకిని అదిలించాడండి అంటారు. ఎందుకురా అన్న, అదిలించే అన్నం ముక్కలు ఆడబడిపోతాయో అని లోబిని. కానీ కాకులను పిలిచాడు దేవుడు, కాకులారా రండి. కావుమని గుంపు వచ్చేసాయంట. ప్రభువా, మేము నరలోకంలో ఎక్కడ వాలినా కూడా పావురాలనైతే అని పిలిచి ఆహారం వేస్తారు. కాకులను ఎప్పుడు పిలుస్తారు కాకులను? పిండం పెట్టినప్పుడు పితామహులు వస్తాలని సరే, మీరే అవసరం పడింది. ఏం ప్రభువా, కేరుతి వారి దగ్గర నా భక్తుడు ఉన్నాడు. ఉదయము సాయంత్రం రాజభవనము నుండి, ఎక్కడి నుండి? కరువు కాలంలో. ఏ కాలంలో? రాజభవనము నుండి ఉదయము సాయంత్రము క్రమము తప్పకుండా తెచ్చాయంట. ఆయన అద్భుతముగా తృప్తిపరిచే దేవుడు. యేసు ప్రభునొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన ఉపవాసముతో పంపే దేవుడు కాదంట. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు వారే అంటున్నారు, వీరిని ఉపవాసముతో పంపుట నాకు మనసు లేదు అంటున్నాడండి. ఏమంటున్నాడు? నాకు మనసు లేదు అంటున్నాడు ఆయన. 3 దినాలు వీరు నాతోనే ఉన్నారు, నా బోధలే వింటున్నారు. వీరు మూర్చిల్లిపోతారేమో. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడగగా, ఆయన పరలోకమున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క 32వ వచనం 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నెమల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినయేమియు లేనందున లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని నాకు మనస్సు లేదు. ఎంత శ్రేష్టమైన మాట అండి. యేసు ప్రభు వారి యొక్క మనసు చూడండి. దేవుని యొద్దకి వారిని ఆయన ఉపవాసముతో పంపుట మనసు లేదంట. 34 కీర్తనలు అదే కదా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు, కొదవై ఉండడు. సరే, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన తృప్తిపరిచే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలతో తృప్తిపరిచిన తర్వాత ఎన్ని గంపలు మిగిలాయి? ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? 12. ఏ 13 మిగిలొచ్చుగా? రాలే కదా నీకు ఆలోచన? 12 ఎందుకు మిగిలిన ఆలోచన ఎప్పుడు రాలే కదా? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? వాళ్ళని అంటున్నాడయ్యా, ఈ 3 రోజులు వీళ్ళని క్రమంలో పెట్టి ప్రయాసపడినారు కదా, మీ భార్య పిల్లలు ఇబ్బందులతో ఉంటారు. ఇదిగో ఈ గంపలతో మీ ఇళ్ళకి వెళ్ళి మీ భార్య పిల్లలతో కూడా మీరు చూసారా, వినేవారిని తృప్తిపరుస్తాడు. ప్రభు పనిలో పాలు పొందేవారిని కూడా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. వారిని ఉపవాసముతో పంపుట నాకు మనస్సు లేదు. అంత శ్రేష్టమైన మాట అండి. ఆయన తృప్తిపరిచే దేవుడు. అందుకే లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు, వ్యాధి రట్టు. నీ కుటుంబములో ఏ అక్కర్లు ఉన్నాయో అవి ప్రభువుకు మాత్రమే చెప్పు. ఇప్పుడు నన్ను చూశారుగా, చక్కగా ఉన్నాను కదా, అనుకోకుండా మా ఇంటికి వచ్చారనుకో, ఉల్లిపాయలు లేవనుకో,
అరే అయ్యగారు ఆ రోజు ఏం చెప్పారు రా బాబా బాబా, వాళ్ళ ఇంటికి పోతే ఉల్లిపాయలు కూడా లేవురా అని అంటే ఆ ఇంటి పరువు ఉంటుందే పోతుందే? పోతుందిగా. నీ అవసరాలు ఏమున్నాయో ప్రభుకు మాత్రమే చెప్పు. మన వాళ్ళు వింటారు కదా, ఏదో సహాయపడతారు కదా అని చెప్పావనుకో, తెల్లారిలోపే మాకవారానికంతా అంటించేసింటారు. చూసారా, తెల్లారిలోపే మాకవారానికంతా. కనుక నీ కుటుంబ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రార్థన చేయి. ఫిలిప్పీ పత్రిక 4:6 ఏముందంటే, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. తెలియజేయుడి. నీ సమస్య ఏదో, నీ అక్కరేదో, నీ కొరత ఏదో నువ్వు ప్రార్థన చెయ్యి. అక్కడే 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. సొలొమోను ఏమడిగాడమ్మా? ఏమడిగాడు? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు. నా మనసులో ఏముందో తెలుసా? ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు. ఎంత గొప్ప దేవుడండి. మనం ప్రార్థన చేసేది మానేసినాం. నువ్వు ప్రార్థన చేయి, అద్భుతముగా ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ప్రతి ఒక్కరు తీరుస్తాడు. ఆయన సన్నిధిలో గడుపు. దేవా, నా కుటుంబ జీవితంలో 6వ మాట, బాగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారిని విడిపించెను. ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన బాగు చేయు దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నాడు. హిజ్కియాకు దేవుడు ప్రవక్తతో వర్తమానం పంపాడు. నువ్వు టపా ఎత్తాలి, సిద్ధపడు అన్నాడు. హిజ్కియా కన్నీళ్లు గార్చాడు. నేను ఎట్లా జ్ఞాపకం చేసుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము. మరణించవలసిన హిజ్కియాను బాగు చేశాడు. ఇంకను 15 సంవత్సరాలు ఆయుష్యం ఇచ్చాడు. ఆయన బాగు చేయువాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడని వారు ప్రభుని స్తుతించారు. 7వ అధ్యాయం మార్కు సువార్త 37వ వచనం. బాగుగా చేసి ఉన్నాడు. ఇప్పుడంతా ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. ఇది ఇక్కడున్న టేబుల్ చెక్క టేబుల్. ఇందులో ఒక కాలు ఇరిగిపోయింది అనుకో, ఎక్కడ తీసుకెళ్ళాలా? కార్పెంటర్ దగ్గర తీసుకెళ్తే మళ్ళా కొత్త కాలు
వేస్తాడు. ప్లాస్టిక్ కుర్చీకి వేసేకి లేదు, అమ్మేసేయాల్సిందేదే, ఇంకా పనికిరాదమ్మా అంటాడు. ఆయన బాగు చేయి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని. ఆయన బాగు చేసే దేవుడండి, ఆయన బాగు చేయువాడు. ఆఖరి మాట, ఆయన వృద్ధి చేయు దేవుడు. 107వ కీర్తనలోనే 41వ వచనం, 107వ కీర్తన 41వ వచనం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసిన గనక యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? 1, విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురు. 2, పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు. 3, విడిపించబడిన వారు ఆ మాట పలుకుదురు. 4, నడిపించబడిన వారు ఆ మాట పలుకుదురు. 5, తృప్తిపరచబడిన వారు ఆ మాట పలుకుదురు. 6, బాగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు. 7, అధికముగా వృద్ధి పొందించిన వారు ఆ మాట పలుకుతారంట. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. విశ్వాస జీవితములో చేసే ప్రతి విషయములో మనం ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ అందరికి వందనాలు. మరి సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరి ఈ కార్యక్రమాలు మీరు చూడొచ్చు. యూట్యూబ్లో యాడికి దేవదానం అంటే వస్తాయి. ఇప్పుడు వినయ్ గారు వచ్చి కార్యక్రమాన్ని జరిగిస్తారు.